భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ మోడల్ స్కూల్స్ లో మరి 6వ తరగతి ప్రవేశానికి ఇప్పటికే చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అటువంటి మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మోడల్ స్కూల్స్ లో ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2024-25 గాను రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ మోడల్ స్కూల్స్ లో అనగా ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు ఆన్లైన్ లో అనగా https://csc.ap.gov.in లేదా apms.apcfss.in లేదా studentlogin.do వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో రాయవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. కాబట్టి ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ హాల్ టికెట్స్ ను ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనే సమాచారాన్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇందుకోసం మీరు ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఏపీ మోడల్ స్కూల్స్ 6వ తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మొదటగా మీరు apms.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో 6వ తరగతి హాల్ టికెట్స్ కోసం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏపీఎంఎస్ 6th క్లాస్ అని ఉండే దాని దగ్గర ఉన్నటువంటి వాటిలో మనం ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఫామ్ అని మనకి న్యూ అంటూ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. లేదా పైన డౌన్లోడ్ 6th క్లాస్ హాల్ టికెట్ అంటూ టెక్స్ట్ స్క్రోల్ అవుతుంది. దాన్నైనా మనం క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో క్యాండిడేట్ ఐడి దగ్గర మరి విద్యార్థికి సంబంధించినటువంటి ఐడిని టైప్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనే దాని దగ్గర విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ను DDMMYYYY అనే ఫార్మాట్ లో టైప్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ దగ్గర మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్షరాలను యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేసి మనం లాగిన్ అని క్లిక్ చేయాలి. మరి లాగిన్ అని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే విద్యార్థి దరఖాస్తు చేశారో ఆ విద్యార్థికి సంబంధించిన పేరు, ఫోటోతో మనకి ఈ విధంగా ఓపెన్ అవడంతో పాటు ఇక్కడ మనకు హోమ్, సర్వీసెస్, రిపోర్ట్స్, మాస్టర్స్ అనే ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ మనం సర్వీసెస్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ టోటల్ గా డాష్ బోర్డ్ ని చూస్తూ ఉన్నాం. ఇందులో ఆ విద్యార్థికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మరి అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ కావాలనుకుంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. తర్వాత రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజల్ట్ అనే దాంట్లో మరి ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తూ ఉన్నాం. సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ ఏపీఎంఎస్ 6th క్లాస్ హాల్ టికెట్, అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, రిజల్ట్ అనే ఆప్షన్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. మనకు హాల్ టికెట్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏపీఎంఎస్ 6th హాల్ టికెట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఏపీఎంఎస్ 6th హాల్ టికెట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తామో అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్, విద్యార్థి పేరు, విద్యార్థికి సంబంధించినటువంటి జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, కమ్యూనిటీ, తర్వాత ఆ విద్యార్థికి సంబంధించినటువంటి అడ్రస్, ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ కోడ్, ఎగ్జామినేషన్ సెంటర్, అలాగే ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్, ఎగ్జామినేషన్ మండల్, ఎగ్జామినేషన్ విలేజ్, అలాగే ఎగ్జామ్ డేట్ అండ్ టైమింగ్స్ అంటూ మనకు పూర్తి సమాచారం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే విద్యార్థి ఫోటో సైన్ కూడా కనిపిస్తూ ఉంది. మరి ఎగ్జామ్ టైమింగ్స్ చూస్తున్నాం. ఏప్రిల్ 21, 2024 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష అనేది ఉంటుంది. దాంతో పాటు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అంటూ కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ హాల్ టికెట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదా సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా ఈ హాల్ టికెట్ ను మీరు మరి
సేవ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఒకసారి గమనించినట్లయితే, పరీక్ష కేంద్రానికి మరి విద్యార్థులు 20 నిమిషాలు ముందుగానే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయేంత వరకు మరి పరీక్షా కేంద్రంలోనే విద్యార్థులు ఉండాలి. ఇక ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత మరి విద్యార్థులను అలౌ చేయడం జరగదు అనే విషయాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకవేళ విద్యార్థి హాల్ టికెట్ లో ఫోటో అనేది లేకపోతే మరి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మరి అందులో అతికించి మరి గెజిటెడ్ లేదా హెడ్ మాస్టర్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ చేత మరి దాంట్లో సంతకం చేయించాలి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడాన్ని గమనించాలి. అలాగే దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీని కూడా మరి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని ఇందులో పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మరి ఇక్కడ దీన్ని ఇన్విజిలేటర్ కు మరి ఎక్కడైతే పరీక్షా కేంద్రం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కు మరో ఫోటో మీకు సంబంధించినటువంటి మరో ఫోటో కూడా ఇవ్వాలి. అంటే హాల్ టికెట్ లో ఒక ఫోటో అతికించడంతో పాటు మరి పరీక్షకు వెళ్లేటప్పుడు ఇన్విజిలేటర్ కు మరో ఫోటో ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఇక పరీక్షకు వెళ్లే విద్యార్థులు మరి రైటింగ్ ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నును తీసుకుని వెళ్ళాలి అనే విషయాన్ని పేర్కొన్నారు. పరీక్ష అనేది OMR షీట్స్ లో ఉంటుంది. మరి OMR షీట్స్ లో పరీక్ష అనేది ఉంటుంది కాబట్టి మరి వారు కేవలం బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తో మాత్రమే OMR షీట్ లో బబుల్ చేయాలి. అంతే తప్ప పెన్సిల్ తో మరి OMR షీట్ ని డార్క్ చేయకూడదు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎవరైతే విద్యార్థులు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. పరీక్షా కేంద్రానికి క్యాలిక్యులేటర్లు కానీ మరి లాక్ టేబుల్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ లేదా మరి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తీసుకువెళ్ళకూడదు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక హాల్ టికెట్స్ అనేవి వారు మరి పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎత్తి పెట్టుకోవాలి. దాంట్లో ఏవైనా మరి ఫాదర్ నేమ్ కానీ వారి పేరు కానీ క్యాస్ట్ కానీ రిజర్వేషన్ కేటగిరీ కానీ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా అందులో తప్పులు ఉన్నట్టయితే మరి వాటిని స్టూడెంట్స్ చీఫ్ సూపరింటెండెంట్ యొక్క దృష్టికి తీసుకువెళ్ళి మరి వాటిలో అటెండెన్స్ షీట్ లో NR అండ్ ఫోటో అటెండెన్స్ షీట్ లో ఉంటాయి. వాటిలో మరి ఏవైనా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇందులో ఇవ్వడాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మొత్తానికి ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించి 6వ తరగతి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేశారు. ఈ హాల్ టికెట్స్ ను మనం ఇక్కడ చెప్పిన విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 21వ తేదీన ఏపీ మోడల్ స్కూల్ పరీక్షకు అటెండ్ కావచ్చు. ఇది ఏపీ మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి హాల్ టికెట్స్ విడుదల అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.